పేరుతో 1,00,000 కోట్లు దోపిడీ చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కాళేశ్వరం రిపోర్ట్ అంటే ఆషామాషి కాదన్నారు. ప్రజల సొమ్మును పక్కదారి పట్టించారంటూ విమర్శలు గుప్పించారు. పీసీ ఘోష్ రిపోర్ట్ అంటే భయంతోనే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని విమర్శించారు భట్టి. పారిశ్రమల అన్నిటికి కూడా 16 టీఎంసీల ఇండస్ట్రియల్ పర్పస్ కోసం నీళ్లు ఇచ్చేటట్టుగా డిజైన్ చేసి ఈ రాష్ట్రంలో అందించినటువంటి ప్రాజెక్టు కాస్ట్ కేవలం 38,500 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. కేవలం 38,500 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఇది కాకుండా వారు ఇంకోటి యాడ్ చేశారు, మిషన్ భగీరథ అని. దానికి ఒక 52,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 42,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఉపయోగపడి కేవలం 38,500 కోట్ల రూపాయలతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టు సంబంధించి దాన్ని పెంచి 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 1,27,000 కోట్లకి పెంచి రాష్ట్రం పైన పడి దాదాపు 1,00,000 కోట్ల దోపిడీ గురై అది కడితే కూలిపోయిన ప్రాజెక్టు పైన ఈరోజు ఏం చేయాలని ఈరోజు సభలో మనం అందరం చర్చిస్తా ఉన్నాం. ఇదే కాళేశ్వరం అధ్యక్ష 1,00,000 కోట్ల పైబడి రీడిజైన్ చేసి 38,500 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి 1,27,000 కోట్లకు పెంచి ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఉన్నటువంటి ఈ సమయంలో కట్టి పట్టుమని 10 రోజులు కూడా నిలబడకుండా కూలిపోతా ఉంటే గుండె పగిలి రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. మా సొమ్ము 1,00,000 కోట్లు ఈ రకంగా దుర్వినియోగమైంది అనేటువంటి బాధతో ఆవేదన చెందుతా ఉంటే సభలో పెట్టొద్దు, చర్చ పెట్టొద్దు, దాని మీద ఎటువంటి చర్యలు ఉండొద్దని కోర్టుకు పోయి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు అధ్యక్ష. అంత అవసరం. నిజంగా మీరు తప్పు చేసి ఉండకపోతే ఘోష్ కమిషన్ లో మీ ఫైండింగ్స్ అన్ని ఉన్నాయనేటువంటి వాస్తవాలు మీకు తెలుసుకుని భయపడే ఈరోజు కోర్టుకు వెళ్లి ఆపటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి వీటికి సంబంధించినటువంటి అన్ని చేయవనంటే దాన్ని కూడా పక్కన పెట్టేసి, అంటే కట్టేటప్పుడు ఇంజనీర్ల ఆలోచనలు తీసుకోలేదు. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. వీరిద్దరు ఇంజనీర్లు కాదు అధ్యక్ష. అరే మేము ఊళ్ళలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కూడా అధ్యక్ష ఆ ఇంటి కోసం ఆయన దగ్గరికి ఆర్కిటెక్ట్ దగ్గరకో ఇంజనీర్ దగ్గరకో పోయి ఒక ప్లాన్ తెప్పించుకొని దాని ఎస్టిమేషన్ తెప్పించి కట్టిస్తూ ఉంటారు. వాళ్ళు కట్టుకుంటారు, మనం కూడా కట్టుకుంటాం. అరే 1,00,000 కోట్ల పైబడి కట్టే బ్యారేజ్ కి ఇంజనీర్లు లేకుండా వీరు డిజైన్ చేస్తారట. ఆనాటి సీఎం గారు హరీష్ రావు గారు కట్టిస్తారట. ఇట్లా కట్టి